లాల్ బహదూర్ శాస్త్రి, టిటి కృష్ణమాచారి, నట్వర్ సింగ్, ఏ రాజా, దయానిధి మారన్, యడ్యూరప్ప, అశోక్ చవాన్, నితీష్ కుమార్, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ కి చెందినటువంటి పొలిటికల్ లీడర్స్. అయితే వీరందరికీ ఒక కామనాలిటీ ఉంది. అదేమిటంటే దే రిజైన్డ్ ఆన్ మోరల్ గ్రౌండ్స్, దే రిజైన్డ్ ఆన్ పర్సనల్ ఎలిగేషన్స్. ఆ తర్వాత నిర్దోషులుగా కోర్టులు ప్రకటించడం వల్ల మళ్లీ తిరిగి అధికారం చేపట్టడం జరిగింది. 20 రోజుల పాటు 59 ఏళ్ల వయసున్నటువంటి వ్యక్తి పార్లమెంట్ బయట తనను తాను ఆకలితో అలమటించుకున్నాడు. ఎందుకనంటే ఈ ప్రభుత్వం ఒక ప్రశ్నకు సమాధానం చెప్తుందని. నీట్ పేపర్ ఎవరు లీక్ చేశారు, దీనికి బాధ్యత ఎవరిది, ఎవరు దీనికి సమాధానం చెప్తారు, ఎవరు మూల్యం చెల్లిస్తారు? నీట్ పేపర్స్ సక్సెసివ్ గా లీక్ అవుతూనే ఉంటాయి. యూజీసీ నెట్ లీక్ అవుతూ ఉంటుంది. సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామినేషన్ ఇవాల్యుయేషన్ ఫియాస్కో, ఆ పేపర్లు దిద్దడం రసాబసాగా మారుతుంది. నో రెస్పాన్సిబిలిటీ, నో అకౌంటబిలిటీ. ఎడ్యుకేషన్ మినిస్టర్ మిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ ఇవ్వరు, హీ వోంట్ రిజైన్. డెమోక్రటిక్ అకౌంటబిలిటీ అన్న సంగతి దేవుడు ఎరుగు, కనీసం మోరల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఈ రోజున్న ప్రభుత్వాలలో కనిపించదు. ప్రజాస్వామ్యంలో 2 రకాల నియమావళులు ఉంటాయా? బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాదిరిగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో మాదిరిగా ద్వంద్వ వైఖరిని పాటించటం. ద ట్రూ కలర్స్ ఆఫ్ బీజేపీ హస్ కమ్ అవుట్. నిజ స్వరూపం బయటపడింది. నీట్ ఎగ్జామ్స్ లీక్ మీద స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు, పేరెంట్స్ ప్రొటెస్ట్ చేశారు. ఆన్లైన్ మూవ్మెంట్ గా స్టార్ట్ అయినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఆఫ్లైన్ మూవ్మెంట్ గా ప్రొటెస్ట్ చేసింది. వారి ప్రొటెస్ట్ కి లడక్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సోనం వాంగ్చుక్ ఒక ఇంజనీర్, ఎడ్యుకేషన్ రిఫార్మర్, అంతేకాకుండా రోమన్ మ్యాగ్సెసే అవార్డు గ్రహీత. ఇలాంటి వ్యక్తి జూలై 20న పార్లమెంటుకి మార్చి చేస్తాము అన్నప్పుడు ఈ సోనం వాంగ్చుక్ యొక్క ఆరోగ్యం ఈ ప్రభుత్వానికి గుర్తొచ్చింది. 2 రోజుల ముందు పోలీసులతో అటాక్ చేయించి బలవంతంగా అతన్ని అక్కడి నుంచి హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. మెడికల్ ఎయిడ్ అనేటువంటి నెపంతో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో ఫైల్ చేస్తే ఒక డైరెక్షన్ హైకోర్టు ఇచ్చి ఇతని ఆరోగ్యం కాపాడండి అని చెప్పితే, అంటే ఎప్పుడైతే పార్లమెంట్ మార్చి అనౌన్స్ చేశారో అప్పుడే ఈ సోనం వాంగ్చుక్ యొక్క ఆరోగ్యం ఈ ప్రభుత్వానికి గుర్తొచ్చిందా? 20 రోజుల పాటు ఒక పెను నిశ్శబ్దం, స్టార్ట్లింగ్ సైలెన్స్. ఒక్కసారిగా రాజకీయ అవసరాల కోసమే బలవంతంగా ఇతన్ని షిఫ్ట్ చేయడం, అతనికి మెడికల్ ఎయిడ్ ఇవ్వడం అనేటువంటి అంశంలో ఎలాంటి ఆక్షేపణ లేదు, ఇచ్చి తీరాలి. సోనం వాంగ్చుక్ యొక్క ఆరోగ్యం, అలాగే వారితో పాటు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సిజేపీ అభిజిత్ గాని, మిగిలినటువంటి స్టూడెంట్స్ గాని, అదర్స్ గాని, వారందరి ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. బట్ అట్ ది సేమ్ టైం హౌ ద గవర్నమెంట్ హ్యాస్ రెస్పాండెడ్, బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది? ఇక్కడే బీజేపీ అసలు రంగు బయటపడింది. హంగర్ స్ట్రైక్స్ ని, దీక్షల్ని ఏ విధంగా తన కోసం హంగర్ గేమ్స్ గా మార్చుకున్నది. 2011లో అన్నా హజారే దీక్ష చేపట్టినప్పుడు ఈ దీక్ష దేశ ప్రయోజనాల కోసం అని చెప్పి తన మద్దతుని ప్రకటిస్తూ ఇది నాన్ పార్టీ మూవ్మెంట్ అని చెప్పి తెర వెనుక నుంచి అన్ని రకాలైనటువంటి సపోర్ట్స్, ఫైనాన్షియల్ సపోర్ట్, రిసోర్స్ సపోర్ట్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇచ్చి ఈ అన్నా మూవ్మెంట్ ని వెనకుండి నడిపించింది. ఈ విషయాన్ని ఈ రోజు నేను చెప్పడం కాదు, ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి యాక్టివిస్టులుగా ఉన్నవారు బయటకు వచ్చి మాకు తెలియదు, ఇది నిజంగానే నాన్ పార్టీ మూవ్మెంట్ అనుకున్నాం, తర్వాత మాకు అర్థమైంది ఆర్ఎస్ఎస్ యాక్టివిస్టులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు అందులో ఉన్నారు, వారి యొక్క సూచనల మేరకు, డైరెక్షన్ మేరకు ఈ నాటకీయమైనటువంటి పరిణామాలు అన్ని జరిగాయని వారే బయటకు వచ్చి చెప్పినటువంటి సంఘటనలు అందరూ కూడా చూశారు. ఆ రోజు అది దేశ ప్రయోజనాల కోసం అని చెప్పి ఈ రోజు స్టూడెంట్స్ సోనం వాంగ్చుక్ లాంటి మ్యాగ్సెసే అవార్డు గ్రహీత నిరాహార దీక్ష పడితే దానికి ఏమంటున్నారంటే వీళ్ళు డిసరప్టివ్ ఎలిమెంట్స్, యాంటీ నేషనలిస్ట్, దేశ ద్రోహులు, తుకడే గ్యాంగ్, ఫారిన్ फंडेड। एक कॉकरोच जनता पार्टी आई है, वो भी अपना प्रदर्शन कर रही है इसी मुद्दे को लेकर के, उस बारे में आप क्या कहेंगे? ये तो दहशतगर्दों का बी टीम है, जिन लोगों को प्रजातंत्र ने सरे से अस्वीकार किया, देश को तोड़ने वाले लोगों की नारा लगाते हैं उस जगह पे। ఈ విధంగా వాళ్ళని అభివర్ణిస్తూ ఉన్నారు. బాబా రామ్దేవ్ దీక్ష చేపట్టినప్పుడు దానికి పోలీసులు అడ్డుపడితే ఇది అణిచివేత అని చెప్పారు. కానీ ఈ రోజు అదే పోలీసుల్ని వీళ్ళు వాడి ఈ ఉద్యమాన్ని అణిచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బలవంతంగా జంతర్ మంతర్ నుంచి లిఫ్ట్ చేసుకుని మెడికల్ ఎయిడ్ అనేటువంటి సాకుతో చెప్తూ ఉన్నారు. అంతేకాని వారు కోరుతున్నది ఏంటి, వారు ప్రశ్నిస్తున్నది ఏమిటి, దానికి సమాధానం ఏమిటి, కనీసం
మనస్సాక్షి ద్వారా ఆయన స్పందించాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదా? ఇంకా పదునైనటువంటి విషయం ఏమిటంటే, అన్నా ఉద్యమంలో పాల్గొన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ కి సజీవ సాక్ష్యాలు. కిరణ్ బేడి 2015లో బీజేపీలో చేరి పుదుచ్చేరి గవర్నర్ అయింది. జనరల్ వికే సింగ్ రామ్లీలా మైదాన్ లో అన్నా హజారేతో కలిసి నడిచి ఇది జయప్రకాష్ నారాయణ ఉద్యమం లాంటి ఉద్యమం అని ప్రకటించి ఆ తరువాత 10 సంవత్సరాల పాటు బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగటమే కాకుండా ఈ రోజు మిజోరాం గవర్నర్ గా ఉన్నారు. అలాగే షాజియా ఇల్మి ఆ రోజు అన్నా మూవ్మెంట్ మీడియాని మానిటర్ చేసి ఈ రోజు బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. రాఘవ చద్దా ఆ రోజు ఆ ఉద్యమంలో యాక్టివ్ గా మొదటిసారి పబ్లిక్ లైఫ్ లోకి వచ్చి ఆ తర్వాత ఆప్ ద్వారా ఎంపీ అయ్యి ఇంకొంతమంది ఎంపీలను తీసుకొచ్చి ఈ రోజు బీజేపీలో చేరారు. ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు. అన్నా మూవ్మెంట్ ని తెర వెనుక నుండి బీజేపీ నడిపించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పడానికి. ఇంకా ఆందోళన కలిగించేటువంటి అంశాలు ఏమిటంటే, ఆ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నా మూవ్మెంట్ ని వాల్ టు వాల్ కవరేజ్ ఇవ్వటం, అంతేకాదు అనేక మంది ప్రముఖులు, పబ్లిక్ ఫిగర్స్, సినిమా యాక్టర్స్, పొలిటికల్ లీడర్స్ వీరందరూ కూడా ముందుకొచ్చి ఆ మూవ్మెంట్ కి సపోర్ట్ ప్రకటించడం, ఇదంతా కూడా ఆర్కెస్ట్రేటెడ్ బై బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్. అంతేకాకుండా యూత్ స్ట్రీట్స్ మీదకి రావడం, వీరందరూ కూడా మద్దతు ప్రకటించడం, అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ శ్రేణుల్ని ఇది నాన్ పార్టీ మూవ్మెంట్ అనేటువంటి ఒక ముసుగుతో వీరందరినీ రోడ్ల మీదకు తోలి ఒక ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ చాలా బాగా స్పందించింది. అంటే ఈ రోజు అసలు స్పందన అన్నది కనిపించటం లేదు, కానీ ఆ రోజు ఓవర్ రెస్పాన్స్ అనేటువంటిది కనిపించింది, అధికంగా స్పందించడం కనిపించింది. ఎలా అంటే, లోక్పాల్ బిల్లు పార్లమెంటులో డిబేట్ చేయడం కాకుండా ఒక జాయింట్ డ్రాఫ్టింగ్ కమిటీని 5 మంది ప్రధానమైనటువంటి మంత్రులతో ఏర్పాటు చేయటమే కాకుండా టీం అన్నా నుంచి మరొక 5 మందిని దానిలో చేర్చి వారికి ఏ రకమైనటువంటి పార్లమెంటు సభ్యత్వం గాని చట్టపరమైన సభ్యత్వం గాని లేదు, కేవలం ఒక సోషల్ యాక్టివిస్టులను రికగ్నైజ్ చేసి 5 మందిని అన్నా టీం నుంచి ఈ లోక్పాల్ బిల్లు డ్రాఫ్ట్ చేయడానికి 5 మంది మంత్రులతో పాటు సమానంగా కూర్చోబెట్టింది ఆనాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. బట్ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? ఆనాడున్న మీడియా సపోర్ట్ ఈ రోజు లేదు. ఆనాడు పబ్లిక్ ఫిగర్స్, సినిమా యాక్టర్స్ విరివిగా బయటకు వచ్చి వారందరూ కూడా అన్నాకి మద్దతు ప్రకటించినట్టు ఈ రోజు సోనం వాంగ్చుక్ గాని అదే విధంగా సిజేపీ గాని ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అయోధ్య రామ మందిరం ఇనాగ్రేట్ చేసినటువంటి రోజు ఇది నిజమైనటువంటి స్వాతంత్ర దినోత్సవం ఈ భారతదేశానికి అని ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రకటించారనంటే, The RSS chief has made a big remark with regard to the Ram Mandir and the Pran Pratishtha. He has said that the Ram Mandir Pratishtha in Ayodhya was true independence. ఈ బీజేపీ ప్రభుత్వం తన పనితీరు మీద గాని సుపరిపాలన మీద గాని ఆధారపడి లేదు. ఏ విషయం మీద ఆధారపడి పాలన సాగిస్తుంది అన్నది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ రోజు టీం అన్న బాబా రామ్దేవ్ లాంటి వాళ్లతో దీక్షలు చేయించి హంగర్ స్ట్రైక్స్ ని హంగర్ గేమ్స్ గా బీజేపీ అధికారంలోకి రావడానికి ఏ విధంగా వాడుకుంది, ఆర్కెస్ట్రేటెడ్ మూవ్మెంట్స్ ఏ విధంగా నడిపించింది అన్నది ఒకవైపు అయితే, ఈ రోజు 12 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజల నుంచి వచ్చేటువంటి నిరసనకు, ప్రజల నుంచి తరపున అడిగేటువంటి ప్రశ్నలకు ఏ విధంగా బీజేపీ స్పందిస్తూ ఉంది. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సెక్షువల్ అబ్యూస్ చేస్తున్నారని మహిళా రెజ్లర్ ఛాంపియన్స్ రోడ్డెక్కి ఉద్యమిస్తే స్టార్ట్లింగ్ సైలెన్స్, స్పందన లేదు. సిఏఏకి వ్యతిరేకంగా జనం రోడ్డెక్కి ఉద్యమిస్తే టెరిబుల్ సైలెన్స్, స్పందన లేదు. ట్రైబల్స్ కార్పొరేట్స్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారని వ్యతిరేకంగా ఉద్యమిస్తే ఆక్వర్డ్ సైలెన్స్, స్పందన లేదు. లీక్ ఆఫ్టర్ లీక్, నీట్ పేపర్ లీక్, నెట్ పేపర్ లీక్, ఈ విధంగా లీక్లు అవుతున్నాయని స్టూడెంట్స్, పేరెంట్స్ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే హిమాలయన్ సైలెన్స్, స్పందన లేదు. రైతులు ఫామ్ లాస్ మీద నెలల తరబడి రోడ్లెక్కి ఉద్యమం చేస్తే స్పందన లేదు. ఎన్నికలు దగ్గరొస్తున్నాయి, ఓట్లు ఎక్కడ పోతాయో, రైతుల ఓట్లు పోతాయని అప్పుడు స్పందించి ఫామ్ లాస్ ని వెనక్కి తీసుకోవటం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే అవకాశమే లేదా? జనం గోడు వినమా? జనం సమస్యలు ఎదురైతే, కష్టం వస్తే, నష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఒక శాంతియుతమైనటువంటి పీస్ఫుల్ డిసెంట్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ రాజ్యాంగం ఈ ప్రజలకు ఇచ్చింది. కానీ మేము వినం. మన్ కీ
కి బాత్ వింటాం, జనతాకి బాత్ మేము వినం అని ఒకసారి ఓటేస్తే 5 సంవత్సరాల వరకు మేము జనం గోడు పట్టించుకోం, జనం చెప్పేది వినం, మేము ఒక పెను నిశ్శబ్దాన్ని పాటిస్తాం అన్నది బీజేపీ విధానంగా తాము పాటించటమే కాకుండా వారి అమలులో కూడా చూపిస్తూ ఉన్నారు. ఒకసారి ఓటేయించుకుని మళ్ళీ 5 సంవత్సరాల వరకు మేము జనాన్ని పట్టించుకోమంటే ఈ మధ్య కాలంలో ఎదురయ్యేటువంటి సమస్యల గురించి ఎవరికి చెప్పుకోవాలి? వారికి వచ్చే కష్టం ఎవరు చూస్తారు? నష్టం ఎవరు భరిస్తారు? ప్రజల తరపున లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రశ్నిస్తూ ఉంది ప్రభుత్వాలను. వ్యక్తిగత స్వార్థాల కోసం చేసే నిరసనలు పట్టించుకుని పాలన పక్కన పెట్టమని కాదు. ప్రజాస్వామ్యంలో నిరసన గళం, ప్రజల యొక్క సమస్యలు, ప్రజల యొక్క గోడు బాధలు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం విని తీరాలి. వారికి ఇష్టం లేనటువంటి అంశాలైనా సరే వినడం అనేటువంటిది, లిజనింగ్ అనేటువంటిది డెమోక్రసీలో ఖచ్చితంగా చేయాలి. ఇష్టం లేకపోయినా జనం గళం వినాలి. ప్రభుత్వాలు జనం గోడు, ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎత్తి చూపిస్తే మేము వినటానికి ఇష్టం లేదు అన్నది బీజేపీ సూత్రంగా గత 12 సంవత్సరాలుగా పాటించడమే కాకుండా ఎవరైనా ప్రశ్నిస్తే దేశద్రోహులని, ఏదైనా తప్పుని ఎత్తి చూపిస్తే వీరు యాంటీ నేషనల్ అని ప్రకటిస్తూ వచ్చారు. అలాంటి బీజేపీతో గుంపు కట్టిని తెలుగుదేశం, జనసేన పార్టీలు. అలాంటి బీజేపీకి అడుగులకు మడుగుల తుత్తూ నడుస్తూ ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ. అధిక జనం ఆలోచించాలి, ఎలాంటి పార్టీలకు మనం ఓట్లేసి మన నెత్తి మీద పెట్టుకున్నాం, కనీసం వారు చేస్తున్న తప్పులు సరిదిద్దమని అడగటానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఈ ప్రభుత్వ పనితీరు కనిపిస్తుంది అనంటే, అణిచివేత కనిపిస్తూ ఉందంటే, సప్రెషన్ కనిపిస్తూ ఉందంటే ఎలాంటి వాళ్లకు మనం ఓట్లేసాం? అధిక జనం ఇప్పుడైనా ఆలోచించాలి. మన ఓటు మన నాయకత్వంలోని మన పార్టీకి వేసుకుని మనం అధికారంలోకి వస్తే తప్ప ఈ రకమైనటువంటి లోపాలకు, ఈ రకమైనటువంటి కష్టాలకు, నష్టాలకు విముక్తి సాధ్యం కాదు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది సోనం వాంగ్చుక్, అలాగే కాక్రోచ్ జనతా పార్టీ తరపున నిరాహార దీక్ష చేస్తున్న అభిజిత్ తో పాటు ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యం పరిరక్షించాలి, పూర్తి స్థాయిలో కాపాడాలి. అదే విధంగా ఈ లీక్ ఆఫ్టర్ లీక్, నీట్ లీకే కాదు అన్ని రకాలైనటువంటి లీక్ల మీద ఒక సమగ్రమైన విచారణ చేసి ఆ విచారణ యొక్క రిపోర్ట్ ని బహిర్గతం చేసి బాధ్యులపై చర్య తీసుకోవాలి, రాజీనామాలు చేయించాలి.